ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడే మునగాకుని చాలామంది ఇష్టంగా తినరండి. ఒక్కసారి పొడి వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటది. ముందుగా వేగించుకున్న పల్లీలని, అలాగే ఎండుమిర్చిని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని, మెత్తగా పొడిలాగా చేసుకొని సైడ్‌కైతే పెట్టుకోండి. ఇప్పుడు తాలింపయితే పెట్టుకుంటున్నానండి. తగినంత ఆయిల్ వేసుకొని, మినపప్పు, కొంచెం వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేగించుకోండి. ఇందులోకే ముందుగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పెట్టుకున్న ఈ మునగాకుని వేసుకుంటున్నానండి. తడి లేకుండా చేసుకోవడం వలన మనకి ఈ ఫ్రై అన్నది 4, 5 రోజుల పాటు మనకి నిల్వ ఉంటదండి. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తము దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని, అలాగే తగినంత సాల్ట్‌ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పొడి చేసుకున్న పొడిని ఒక 2 స్పూన్లు వేసుకొని కలిపేసి ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది అలా ఉత్తినొట్టున కూడా తినేయొచ్చండి. కావాలంటే రైస్‌లోకి కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.